సంస్కృతి సంపద యూట్యూబ్ ఛానల్ తరపున అందరికీ స్వాగతం. శ్రీమద్ భగవద్గీత ఆధ్యాత్మిక రహస్యాలు అనే శీర్షికలో శ్రీ త్రినాథ్ గారు ధారావాహిక ప్రసంగం చేస్తున్నారు. వారి ధారావాహిక ప్రసంగంలో ఈరోజు 588వ ప్రసంగం చేస్తున్నారు. శ్రీ త్రినాథ్ గారికి స్వాగతం. నమస్కారం అండి. ఓం శాంతి. శ్రీమద్ భగవద్గీత ఆధ్యాత్మిక రహస్యాలు ఈ యొక్క కార్యక్రమాన్ని తిలకిస్తున్నటువంటి సోదర సోదరి మనందరికీ కూడా హార్దిక స్వాగతం, సుస్వాగతం, నమస్సుమాంజలి. ముందుగా మనము ధార్మికము ఆధ్యాత్మికము ఈ విషయాన్ని మనం ప్రతి ఎపిసోడ్లో చర్చిస్తూ ఉన్నాము. ఎందుకంటే ఇది చాలా ముఖ్యమైన అంశం అండి. అర్థమైందండి. భగవద్గీత ఆధ్యాత్మిక శాస్త్రము అని నిరూపించడానికే ఇది చెప్పడం జరుగుతుందని. శ్రీమద్ భగవద్గీత ధార్మిక శాస్త్రము కాదు, విశ్వాత్మలందరికీ సంబంధించినటువంటి ఆధ్యాత్మిక శాస్త్రం. సో మనము గత ఎపిసోడ్లోనో లేకపోతే అంతకు ముందు ఎపిసోడ్లోనో ఈ యొక్క ఆధ్యాత్మిక జగత్తులో రెండు విషయాలండి. ఒకటి ఆత్మలు, ఒక ఆత్మలకి తండ్రి పరమాత్మ. చాలా ఈజీగా అర్థమవుతుందండి. బుద్ధి నేత్రాన్ని తెరుచుకుంటే సత్యత ఆధారంగా నేను అర్థం చేసుకోవాలి అనే ఒకే ఒక్క మీ యొక్క నిశ్చయం ఉన్నట్లయితే చాలా సులభంగా అర్థమవుద్ది. ఆధ్యాత్మిక జగత్తులో ఇద్దరు పాత్రధారులు. ఒకడు పరమాత్మ, రెండవది విశ్వాత్మలు. అర్థమైందండి. వీరు ఆత్మలే, వారు ఆత్మలే. ఇప్పుడు పరమాత్మ గురించి మనం ఏం చెప్పుకున్నాము? జ్యోతిర్లింగముగా. ఆ విధంగా పరమాత్మ జ్యోతి స్వరూపుడు, నిరాకారుడు, జ్యోతిషామపి తజ్యోతి 13వ అధ్యాయంలోని 17 లేక 18. అర్థమైందండి. ఆ శ్లోకంలో నేను జ్యోతి, మీరు జ్యోతి అని భగవంతుని డిక్లేర్ చేశాడు. అర్థమైందండి. సో జ్యోతి లింగాకారం ఎందుకు వచ్చింది? జ్యోతి స్వరూపము ఈ విధంగా ఒక ఈ విధంగా థంబ్ షేప్లో వస్తుంది. మీరు అగ్గిపుల్ల వెలిగించి ఫోటో తీసినా ఇలాంటి షేప్ వస్తుంది. దానికి 3 గీతలు: సృష్టి, స్థితి, లయకారకుడు. బ్రహ్మ ద్వారా స్థాపన, విష్ణువు ద్వారా పాలన, శంకరుడి ద్వారా వినాశనము. మధ్యలో ఒక చుక్కని పెట్టారు. ఆ చుక్క ఆ జ్యోతి స్వరూపానికి, పరమాత్మకి చిహ్నము. మళ్ళీ 3 గీతల్లో మనం బ్రహ్మ, విష్ణువు, శంకరులు అన్నాం కదా. అంటే అర్థమేమిటి? బ్రహ్మ ద్వారా సృష్టి చేస్తాడు, విష్ణుమూర్తి ద్వారా పాలన లాలన, తర్వాత శంకరుడి ద్వారా వినాశనము. ఈ విధంగా మనం అర్థం చేసుకున్నాం. ఇంతవరకు బాగానే ఉంది. ఇప్పుడు ఇంతవరకు బాగానే ఉంది, కానీ మళ్ళీ శివుడు శంకరుడు ఒకటే అని భావించడం కరెక్ట్ కాదు. మనం శివ పరమాత్మ అని, శివుడి పరమాత్మ అంటారు. బ్రహ్మదేవతాయనమ, విష్ణు దేవతాయనమ, శంకర దేవతాయనమ. అందరి పేర్లు దేవతాయనమ అంటారు. శివ దేవతాయనమ అనరండి. శివ పరమాత్మాయనమ అంటారు. ఇప్పుడు మీకు కొంచెం అర్థమయ్యేలాగా, ఇది శివుడికి శంకరుడికి ఎందుకు ఆ భేదం వచ్చింది? శంకరుడికి ఏమో ఒక సూక్ష్మ దేవత రూపాన్ని ఇచ్చారు, శివుడికి ఇవ్వలేదు. ఒక లింగాకారము, జ్యోతి స్వరూపము. ఇప్పుడు శివుడు పరమాత్మ అయితే శంకరుడు దేనికి చిహ్నము? రూపధారి దేనికి చిహ్నము అంటే ఆధ్యాత్మిక జగత్తులో కేవలము పరమాత్మ మరియు ఆత్మలే కదా. ఆత్మలకి దేహం ఉన్నది. సో దేహం ఉన్నటువంటి ఆత్మలకి శంకరుడు చిహ్నము, ప్రతిరూపము. అర్థమైందండి. ఇది విషయం అనమాట. దేహం ఉన్నటువంటి దేహదారులందరికీ ప్రతిరూపము శంకరుడు. అంటే శివుడు శంకరుడు కూడా. శంకరుడు యొక్క రచన ఎవరు? శంకరుడు యొక్క రచయిత ఎవరు? శివుడు. అర్థమైంది. శంకరుడు కూడా శివుని యొక్క రచనలు ఒక భాగమే. ఒక రిప్రజెంటేటివ్ క్యారెక్టర్ అన్నమాట శంకరుడు అనేది. సూక్ష్మ దేవతా స్వరూపంగా చూపిస్తారు. అర్థమైందండి. ఫిజికల్గా చూపించారు. ఎందుకంటే ఒక రిప్రజెంటేటివ్, ఒక సింబాలిక్గా. అర్థమైందండి. ఇప్పుడు ఒకసారి గమనించినట్టయితే శంకరుణ్ణి మనం ఏ విధంగా మనం చూస్తాము, కొన్ని మరీ డీటెయిల్స్గా మనం చెప్పుకుందాం తర్వాత ఇంకో ఎపిసోడ్లో. కానీ ఎందుకంటే ఇది చాలా పెద్ద సబ్జెక్ట్ ఇది. అర్థమైంది. శంకరుని ముఖ్యంగా దిగంబరంగా చూపిస్తారు. పులి చర్మం మీద కూర్చున్నట్టు చూపిస్తారు. అర్థమైందండి. పులి చర్మం మీద కూర్చున్నట్టు చూపించడం అంటే అర్థం ఏమిటి? పులి చర్మం అంటే ఏమిటి? ఒక భయంకరమైనటువంటి జంతువు పులి. ఈ పులి అనే దాన్ని భగవంతుడు ఏం చెప్తున్నాడంటే ఈ దేహాభిమానాన్ని పులితో పోలుస్తున్నాడు. పులి చర్మం మీద కూర్చోవడం అంటే ఏంటి? దేహాభిమానాన్ని జయించినటువంటి వాడు. అర్థమైందండి. దేహాభిమానాన్ని
మొత్తం అంతా పులి చర్మాన్ని తీసేసి దాన్ని ఒక ఆసనంగా వేసుకొని కూర్చోవడం అనమాట. సో ఆ విధంగా దేహాభిమానాన్ని జయించిన వాడు ఆ శంకరుడి యొక్క లక్షణంలోకి వస్తాడు. మొట్టమొదటి లక్షణం అది. రెండవది దిగంబరం ఎందుకు చూపిస్తారు? ఎక్కువగా పూర్తి వస్త్రాన్ని కట్టుకున్నట్టుగా చూపించారు. ఎందుకు అంటే ఆత్మాభిమానాన్ని అభ్యాసం చేయాలి, దేహాభిమానాన్ని విడిచిపెట్టాలి. అర్థమైంది? వస్త్రం, దేహం అనేది వస్త్రం అని చెప్పాం కదా. వాసాంసి జీర్ణాన్ని యథా విహాయ. అర్థమైంది? ఏ విధంగా అయితే మనిషి ఒక చిరిగిన వస్త్రాన్ని, మలిన వస్త్రాన్ని మార్చుకుని నూతన వస్త్రాన్ని ధరిస్తాడో, అదేవిధంగా ఒక పురుషుడు అంటే ఆత్మ ఈ యొక్క జీర్ణమైన శరీరాన్ని విడిచిపెట్టి నూతన శరీరం ధరిస్తుంది. అంటే ఇప్పుడు భగవంతుడు ఏం బోధిస్తున్నాడు? నీవు నీ మూల స్వరూపములో ఆత్మవి. అర్థమైందా? నీవు నీ మూల స్వరూపంలో శరీరానివి కాదు. శరీరాన్ని అయితే ఇక్కడే నువ్వు వదిలేస్తున్నావుగా. ఆత్మ అవినాశి, ఆత్మ శరీరానికి యజమాని. ఆత్మలందరినీ కూడానండి శివుణ్ణి శివలింగాకారంలో పూజిస్తే ఆత్మలందరినీ 850 కోట్ల ఆత్మల్ని కూడా ఒక రకమైన పూజ జరుగుతుంది. ఏం జరుగుతుందండి? శాలిగ్రామాల రూపంలో పూజ జరుగుతుంది. చిన్న చిన్న లింగాల రూపంలో పూజ జరుగుతుంది. తండ్రి బిడ్డలు ఇద్దరికి కూడా పూజ జరుగుతుంది శాలిగ్రామాల రూపంలో. అందుకని అక్కడ దిగంబరంగా చూపించడం అర్థం ఏంటి? ఆత్మాభిమాని స్థితిలో ఉన్నవాడే శంకరుడి యొక్క ప్రతిరూపము. అదేవిధంగా దేహాభిమానాన్ని జయించిన వాడే శంకరుడి యొక్క ప్రతిరూపము. తర్వాత ఇంకా ఏం చూపిస్తారు అర్థం చేసుకోండి ఒక్కసారి. జటాజూటములో గంగని చూపిస్తారు. అర్థమైందండి? ఆ పక్కనే ఒక ఏమంటారు, చంద్రుణ్ణి చూపిస్తారు. అర్థమైందండి? ఈవెన్ దేనికి చిహ్నము? జటాజూటములో ఆ గంగనంటే ఎందుకు? స్థూలంగా ఉండదండి. స్థూలంగా ఒక స్పూన్ నీళ్లు వేసుకుంటేనే మనం తడిచిపోతే వెంటనే మళ్ళీ మనం తుడుచుకుంటాం కదా. అలాంటిది గంగా నది స్థూలంగా కాదు. అక్కడ భగవంతుడు ఏం చెప్పాడు గీతలో? అన్ని నదులలో నేను గంగని అన్నాడు. అంటే జ్ఞాన గంగ. సముద్రాలలో నేను సాగరుణ్ణి అన్నాడు. అదే. సో సాగరుడు యొక్క సంతానము గంగ. అంటే జ్ఞాన గంగ. భగవంతుడు జ్ఞానసాగరుడు, బిడ్డలు జ్ఞాన గంగలు. అంటే నిరంతరము బుద్ధిలో ఆ గంగని అంటే జ్ఞానాన్ని పెట్టుకోవాలి. జ్ఞానం అంటే ఏమిటి? నేను ఆత్మని, శరీరం నాది. ఇదే ఫస్ట్ పాఠం అనమాట. నేనెవరిని? నేను దేహాన్ని కాదు, నేను ఒక ఆత్మస్వరూపాన్ని. ఈ శరీరం అనేది నాది. అర్థమైంది? సో జటాజూటములో గంగా నది అంటే అదన్నమాట. తర్వాత ఇంకా ఏం చూపిస్తారు ఒక్కసారి గమనించండి. త్రిశూలాన్ని చూపిస్తారు. త్రిశూలం అంటే దేనికి చిహ్నము? మనసా వాచా కర్మణ పవిత్రత, త్రికరణ శుద్ధి. ఇంకా ఏం చూపిస్తారు? మెడలో ఒక త్రాచుపాముని చూపిస్తారు. పడగలు విప్పిన పాముని చూపిస్తారు. ఈ పాము దేనికి గుర్తు? విషయ వికారాలకి గుర్తు, పంచవికారాలకి గుర్తు. కామ, క్రోధ, లోభ, మోహ, అహంకారాలకి చిహ్నము. ఇప్పటి వరకు మనకి ద్వాపర యుగం నుండి ఈ దేహాభిమానంలో పడేసి ఈ విషయ వికారాల యొక్క మోహములో లేకుండా దాని యొక్క ప్రభావంలో పడిపోయి మనిషి పాడైపోయాడు, భ్రష్టుడైపోయాడు, ఆత్మజ్ఞానాన్ని మర్చిపోయాడు. అసలు నేను ఆత్మని అన్న సంగతి మర్చిపోయాడు. కాబట్టి ఇప్పుడు సంగమ యుగములో, కలియుగం యొక్క అంతిమ సమయము, పరమాత్మ ఏం చెప్తున్నాడంటే ఈ విషయ వికారాలను నువ్వు కంట్రోల్ చేసుకోవాలి. ఇంద్రియ నిగ్రహము, మనో నిగ్రహం అని చెప్పుకున్నాం. శమః దమః చెప్పుకున్నాం కదా. సో ఆ విధంగా చేసుకోవడం అంటే ఈ విషయ వికారాలతో కూడుకున్నటువంటి ఈ ఈ విధంగా పడగలు ఉన్నటువంటి పాముని మెడలో వేసుకోవడం అంటే సమూలంగా కంట్రోల్లోకి తీసుకున్నాడనే లక్ష్యం. ఆ విధంగా తీసుకున్న వాళ్ళే శంకరుడికి చిహ్నము. తర్వాత ఇక్కడ నెలవంకని చూపిస్తారు. ఏమండి? చంద్రుడిని చూపిస్తారు. అంటే అర్థం ఏంటి? చంద్రుడు ఏంటి? ప్రశాంతతకి చిహ్నము, నిర్మలత్వానికి చిహ్నము, పవిత్రతకి చిహ్నము. అర్థమైందండి? ఎప్పుడైతే మనం ఇంద్రియాలని, విషయ వికారాలు కంట్రోల్ చేసుకుంటాం. 205 శ్లోకాలు ఉన్నాయి భగవద్గీతలో. మీరు ఇంద్రియాలను అదుపు చేసుకోవాలి, విషయ వికారాలు జోలికి వెళ్ళకూడదు, దేహాభిమానాన్ని విడిచి దేహీ అభిమానంలోకి రావాలి. ఇవన్నిటికి దీని చిహ్నం ఏంటి? నెలవంకని చూపిస్తారు. ఇంకా ఏం చూపిస్తారు? కమండలం చూపిస్తారు. లేకుండా ఉంటే ఇంకా పూసలు ఉన్నటువంటిది అది చూపిస్తారు. తిప్పుతూ ఉంటాడు. శంకరుడి ముందు కూడా శివలింగం ఉన్నటువంటి చిత్రాలు కూడా మనకి భౌతికములు ఇప్పుడు కనబడతాయి, ఈ ధార్మిక జగత్తులో కనబడతాయి. అంటే ఏంటి? శివుని యొక్క ధ్యానము చేస్తున్నటువంటి విషయము. అర్థమైందండి? సో ఈ విధంగా పూసలు తిప్పడం చూసారా? ఆ విధంగా తిప్పుతారు కదా. తిప్పడం అంటే ఏంటి? నిరంతరము పరమాత్మ యొక్క స్మృతి. అంటే బ్రీఫ్గా మీకు చెప్తున్నాను. తర్వాత అవకాశం దొరికినప్పుడల్లా ఇంక మరికొన్ని విషయాలు మీకు చెప్తాను. అంటే శంకరుడు 850 కోట్ల ఆత్మలకు ఎవరికైతే దేహాలు ఉంటాయో వారికి చిహ్నము
పరమాత్మ ఈశ్వరుడు ఆ శివలింగము జ్యోతిర్లింగానికి చిహ్నము. సో ఈ విధంగా తండ్రి బిడ్డలు, ఇది ఆధ్యాత్మిక జగత్తులు ఇద్దరు కూడా ఆత్మలే. ఆత్మలు శరీరాన్ని ధరిస్తారు. మరి పరమాత్మకి శరీరం అనేది కేవలం మనకి సందేశం ఇవ్వడం కోసం మాత్రమే, టెంపరీగా లోన్ తీసుకుని తర్వాత మళ్ళీ ఆ శరీరాన్ని విడిచిపెడతాడు. కానీ శరీరం ద్వారా కర్మ చెయ్యడు, మనలా కర్మ ఖాతాను బిల్డప్ చేసుకోడు, త్రిగుణాలలోకి రాడు, ఇవేవి చేయడు. కేవలము మనకు సందేశం ఇవ్వడం కోసము, ఈశ్వరీయ జ్ఞానము మరియు రాజయోగం చెప్పడం కోసమే పరమాత్మ సృష్టి మీద అవతరిస్తారు. అర్థమైందండి? ఇప్పుడు ఇది బ్రీఫ్గా మీకు అర్థమైంది కదా. శంకరుడు వేరు, శివుడు వేరు. పిల్లలు పిల్లలే, తండ్రి తండ్రి. బిడ్డలు తండ్రి కారు, తండ్రి బిడ్డలు కారు. సో ఈ విధంగా ఆత్మ పరమాత్మలో కలిసిపోయిందండి. ప్రతి ఆత్మలో పరమాత్మ ఉన్నాడు కాదు, ఆత్మ ద్వారా పరమాత్మ యొక్క అనుభూతి కలుగుతుంది, అస్తిత్వం కనిపెట్టబడుతుంది, ఉనికి కలుగుతుంది, అనుభూతి కలుగుతుంది. పరమాత్మ యొక్క గుణాలు శక్తులు ఆత్మ రిసీవ్ చేసుకుంటుంది. ఆత్మ అనేది మాధ్యమము. 26 దివ్య గుణాలు అందులో ఉన్నాయని 16 అధ్యాయంలో మనం చర్చించుకున్నాం. కాబట్టి మనం పరమాత్మని గుర్తించాలి అంటే ముందు శంకరుడి యొక్క స్థితిలోకి మనం రావాలి. విషయ వికారాల మీద విజయం పొందాలి, దేహాభిమానాన్ని జయించాలి. అర్థమైందండి? ఆ విధంగా మనం ఉన్నట్లయితే, మనం దేహాభిమానం అంటే దిగంబరం అని చెప్పాను కదా, సో ఆ విధంగా ఉన్నట్లయితే పరమాత్మతో మనకు యోగం కలుగుతుంది, సంస్కార పరివర్తన జరుగుతుంది, మనము రాబోయేటువంటి స్వర్గంలో శ్రేష్టమైన జన్మలు పొందడానికి వీలవుతుంది. అక్కడికి ఫుల్ స్టాప్ పెడదామండి. తర్వాత మరికొన్ని విషయాలు మరొక ఎపిసోడ్లో తెలియజేస్తాను. ఇప్పుడు మనము 18వ అధ్యాయంలోని 42వ శ్లోకము, శమోదమ తపః శౌచం క్షాంతిరార్జవమేవచ జ్ఞానం విజ్ఞానమాస్తిక్యం బ్రహ్మ కర్మ స్వభావజం. అర్థమైందండి? మనము ఈ ఎపిసోడ్ మరొక ఎపిసోడ్లో ఈ 18:42ని సంపూర్ణంగా అర్థం చేసుకున్నాం. అర్థమైందని మనం శూద్రులు అంటే దేహాభిమానంలో ఉన్న వాళ్ళందరినీ కూడా, విషయ వికారాలతో ఆడుకున్నటువంటి వాళ్ళంతా కూడా భగవంతుడు బ్రాహ్మణులుగా లెక్కించటం లేదు. ఈ 9 లక్షణాలు ఎవరిలో అయితే ఉంటాయో అవన్నీ తెచ్చుకోవడానికి అభ్యాసం ఎవరైతే చేస్తారో వాళ్ళే శూద్ర జాతి నుండి బ్రాహ్మణ జాతికి మారతారు, పరివర్తన చెందుతారు. ఇప్పటికీ అనేక మార్లు మీ దృష్టికి తీసుకుని వచ్చినట్లుగా 7వ అధ్యాయం 3వ శ్లోకము, 7వ అధ్యాయం 19వ శ్లోకంలో చెప్పినట్టుగా కొద్దిమంది మాత్రమే బ్రాహ్మణులుగా పరివర్తన చెందుతారు. ఎవరైతే పరివర్తన చెందుతారో వాళ్ళని బ్రాహ్మణ వర్ణముగా మనం గుర్తించాలి. చాతుర్వర్ణ్యం మయా సృష్టం అంటే ఇదనమాట. బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్ర, ఈ వర్ణాలు 4 అవసరము. అందులో హైయెస్ట్ వర్ణము మనం చర్చించుకుంటున్నాము బ్రాహ్మణ వర్ణము. ఇప్పుడు మనము గత ఎపిసోడ్లో చర్చించిన విషయాల్ని మనం కొద్దిగా మనం ఏం చేద్దాం, కంటిన్యూ చేద్దాం. ఇంకొన్ని విషయాలు ఉన్నాయి. మనం బ్రాహ్మణుల గురించి మనము ఏం చెప్పామంటే, అది జ్ఞానము గురించి ఏం చెప్పాము, జ్ఞాన జ్యోతి ఆత్మ నేత్రము, జ్ఞాన నేత్రము, 3వ నేత్రం అని కొన్ని ఉపనిషత్ మంత్రాలు తెలుసుకున్నాం మనం. అర్థమైందండి? నేను శరీరం అనే భ్రమలో ఉండడం అనేది అజ్ఞానము, నేను ఆత్మని, ఇది నా శరీరము అన్న భావనలో గడపటము జ్ఞానము. ఇప్పుడు మనం లాస్ట్ ఎపిసోడ్లో జ్ఞానము గురించి ఒక్క శ్లోకం చెప్తాను మీకు. అర్థమైందండి? ఉత్క్రామంతం 15వ అధ్యాయంలో 10 అంటే కొంచెం కనెక్ట్ చేయాలి కదా, గత ఎపిసోడ్తో కనెక్ట్ చేయాలి కదా. ఉత్క్రామంతం స్థితం వాపి భుంజానం వా గుణాన్వితం విమూఢాన్నాను పశ్యంతి పశ్యంతి జ్ఞానచక్షుష. అక్కడ విమూఢ అన్నాడు, తెలుసుకోలేడంట. విమూఢ అంటే దేహాభిమానంలో కూరుకుపోయిన వాళ్ళు ఎవరు కూడా ఈ సత్యాలు, ఈ సీక్రెట్స్, ఈ రహస్యాలు తెలుసుకోలేరు. అర్థమైందండి? విమూఢాన్నాను పశ్యంతి, పశ్యంతి ఎవరు? జ్ఞానచక్షుష, జ్ఞాననేత్రాన్ని తెరుచుకున్న వాళ్ళు మాత్రమే ఈ విషయాన్ని గ్రహిస్తారు. ఏ విషయాన్ని గ్రహిస్తారో? పరమాత్మ యొక్క ఉనికిని కనిపెడతారు. పరమాత్మ సృష్టి మీద అవతరించాడన్నటువంటి మీద కూడా దాని మీద కూడా సంపూర్ణ నిశ్చయంతో ఉంటారు. పరమాత్మ నుండి గుణాలు, శక్తులు తీసుకుంటారు. ఇప్పుడు కొన్ని ఈ యొక్క జ్ఞానాన్ని సమర్థించే ఉపనిషత్ మంత్రాలు మీ దృష్టికి తీసుకొని వస్తానండి. తర్వాత మనం విజ్ఞానాన్ని తెలుసుకుందాం. విజ్ఞానం తర్వాత జ్ఞానం, విజ్ఞానం. అర్థమే? జ్ఞానం, విజ్ఞానం, ఆస్తిక్యం 3 చెప్పుకోవాలి. జ్ఞానంలో సగం చెప్పాను, ఇంకా కొన్ని విషయాలు మీ దృష్టికి తీసుకొని వస్తాను, శ్రద్ధగా వినండి. ముండక ఉపనిషత్తు 1:1-4 తస్మై సహోవాచ ద్వే విద్యే వేదితవ్యే ఇతిహ స్మ యద్ బ్రహ్మవిదో వదంతి పరాచైవాపరాచ ... అనుకోండి. ఇక్కడ మంత్రం ముఖ్యం కాదు, ఏ విధంగా జ్ఞానానికి ఇది సరిపడుతుందో ఒక్కసారి గమనించండి. బ్రహ్మజ్ఞానులు 2 విధాల విద్యలు ఉన్నాయని చెప్తారంట.
పరా అపరా అన్నాడు చూసారా, అదనమాట. బ్రహ్మజ్ఞానులు ఏం చెప్తారు? 2 రకాల విద్యలు ఉన్నాయి నాయన ఈ ప్రపంచంలో. ఒకటి అపరావిద్య, రెండవది పరావిద్య. మనకు తెలుసు కదా, అపరావిద్య అంటే భౌతికము, పరావిద్య అంటే చైతన్యము, ఆత్మకి సంబంధించింది. తర్వాత అదే ముండకలోనే ముండకోపనిషత్తు 1.1.5 అంటే తదుపరి మంత్రమే. తత్రా పరా ఋగ్వేదో యజుర్వేద సామవేదో అథర్వవేద శిక్షా కల్పో వ్యాకరణం నిరుక్తం చందో జ్యోతిషమితి అథ పరాయయా తదక్షరమధిగమ్యతే. ఇది మొత్తం మంత్రం అంతా చెప్పాను. 1.1.5. దీని అర్థం ఒకసారి అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం. వేదాలు, శాస్త్రాలు మొదలైనవి అపరావిద్య. చూసారా, అర్థం చేసుకోండి. ఉపనిషత్తుల్లో ఏం చెప్తున్నాడు? మొదలైనవన్నీ అపరావిద్య. కానీ నశించని అక్షర బ్రహ్మాన్ని తెలుసుకునే జ్ఞానము ఇది పరావిద్య. ఆత్మజ్ఞానము, పరమాత్మ జ్ఞానం చెప్పందల్లా మీరు ఏ శాస్త్రమైనా తీసుకోండి, అర్థమైందండి. మొత్తం అంతా కూడా అపరావిద్య, భౌతిక విద్య, దేహదారుల గురించి చెప్పే విద్య. అందులో భలే 33 కోట్ల దేవీ దేవతలు వస్తారు, ధర్మస్థాపకులు వస్తారు, ఈ సాధువులు, సంతులు, ఋషులు అందరూ వస్తారు. అందుకని అక్కడ ఆ విషయం అన్నమాట. అది అపరావిద్య. ఆత్మ పరమాత్మ జ్ఞానమే పరావిద్య. ఇది ముండకోపనిషత్తు 1.1.5. మీరు కూడా ఆ గూగుల్లోనో దేనిలోనో కొడితే మీకు అర్థమవుతుంది. అర్థమైన తర్వాత 1.2.5 అది కూడా ఇది కఠోపనిషత్తు అండి. 1.2.5 ఇప్పటికీ మనం చర్చించుకున్నాము. అవిద్యాయామంతరే వర్తమానా స్వయం ధీరా పండితం మన్యమానా దంద్రమ్యమానా పర్యంతి మూఢా అంధేనైవ నీయమానా యథాంధా. ఇది చాలాసార్లు మనం రెఫరెన్స్ కూడా ఇచ్చుకున్నాము. లౌకిక జ్ఞానములోనే ఉండి, చాలా జాగ్రత్తగా ఉండి, లౌకిక జ్ఞానములోనే ఉండి, అంటే లౌకిక జ్ఞానం అంటే శాస్త్రజ్ఞానం అని, అందులోనే ఉండి తమను తాము పండితులమని భావించేవారు అంధులను నడిపించే అంధుల వలె ఉంటారు. జ్ఞానము గురించి చెప్తున్నాడు కదా ఇక్కడ. జ్ఞానం అంటే ఆత్మజ్ఞానము, పరమాత్మతత్వము, సృష్టి చక్ర జ్ఞానము, కర్మ సిద్ధాంతము. లేకపోయినట్లయితే ఒక అంధుడు ఇంకొక అంధుడిని ఎలా నడిపిస్తాడు? నడిపించలేడు కదా, పడిపోతారు, ఇద్దరు పడిపోతారు. ఇద్దరు కూడా ఉన్నతమైనటువంటి స్థితిలోకి రాలేరు, సత్యత్రేతాయుగాల్లోకి రాలేరు. తర్వాత కేన ఉపనిషత్తు 2.3, కేన 2.3 యస్యామతం తస్యమతం యస్యామతం తస్యమతం మతం యస్య నా వేదసహ ... నేను పూర్తిగా తెలుసుకున్నాను అనుకుంటారంట. నేను పూర్తిగా తెలుసుకున్నాను అనుకునేవాడు అసలు తెలుసుకోలేదు. ఇక్కడ అహంకారం వచ్చేస్తుందండి. అంటే దేహాభిమానం. నాకంతా తెలుసు అంటే నువ్వు దేహాభిమానంలో ఉన్నావు. దేహాభిమానంలో ఉన్నవాడికి ఆత్మజ్ఞానం ఎలా తెలుస్తుంది? కొంచెం కామన్ సెన్స్ వాడండి, తర్కించుకోండి, లాజిక్గా అర్థం చేసుకోండి. అప్పుడు ఏమంటున్నాడు ఇక్కడ? నేను పూర్తిగా తెలుసుకున్నాను అనుకునేవాడు అసలు తెలుసుకోలేదు. వినయముతో గ్రహించిన వాడే నిజముగా తెలుసుకుంటాడు. విద్యా వినయ సంపన్ని బ్రాహ్మణే గవిహస్తిని అంటాడు చూసారా గీతలో, అదనమాట. తర్వాత ముండక 3.2.3 అండి. 3.2.3 ఇది కఠోపనిషత్తులో కూడా ఉందండి. 1.2.23 ఈ 2 శ్లోకాలు ఉంటాయి. అర్థమైందండి? ఈ 2 శ్లోకాలు డిట్టో. మీరు 1.2.23 నోట్ చేసుకోండి. మళ్ళీ ముండకలో 3.2.3 నోట్ చేసుకోండి. ఒకటే మంత్రం. అంటే ఎంత ప్రాధాన్యత ఇచ్చాడో చూడండి భగవంతుడు. నాయమాత్మా ప్రవచనేన లభ్యో నా మేధయా నా బహూనాశ్రుతేన ... ఈ ఆత్మ కేవలము, చూసారా, ఆత్మజ్ఞానం అంట కేవలము పాండిత్యము, మేధస్సు, శాస్త్ర పాండిత్యం. పాండిత్యం అంటే శాస్త్ర పాండిత్యం, అనుభవ జ్ఞానం కాదు. పాండిత్యము, మేధస్సు అంటే ఎక్కువగా లౌకికంలో ఎక్కువ డిస్కషన్స్, డిబేట్స్లో నేను గొప్ప మీరు గొప్ప ఈ డిస్కషన్ జరుగుతాయి చూసారు, అది లౌకిక బుద్ధి. అర్థమైందండి? ఈ మేధస్సు అంటే అక్కడ ఎక్కువ శాస్త్ర పఠనము వలన లభించదు. ఏది శాస్త్ర పఠనం వల్ల కానీ, ఈ లెక్చర్స్ వినటం వలన, ప్రవచనాలు వినటం వల్ల లభించదు. అర్థమైందండి? అది మనం ఏం చేయాలి? మనం కోరుకోవాలి. ఒక 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 ఆధ్యాత్మిక దృష్టికోణం మనకి తెచ్చుకోవాలి. హయ్యెస్ట్ జ్ఞానం పొందాలి అంటే మనకి ఉదాహరణకి నచికేతుడు. అర్థమైందా? నచికేతుడు ఏం కోరుకుంటున్నాడు? నాకు ఆత్మజ్ఞానం కావాలి, నాకు పరమాత్మ తత్వం కావాలి.
నా జీవితం ఉన్నతంగా తయారు చేసుకోవడానికి నిశ్చయించుకున్నాను. మీరు ఎటువంటి ఇచ్చినా కూడా నాకు అవసరం లేదని అన్నాడు. అటువంటి స్థితి అన్నమాట. ఆ తర్వాత చాందోగ్య ఉపనిషత్తు చాందోగ్య ఉపనిషత్తు 6.1.3 6:1:3 చాందోగ్య. ఏన ఏనా శృతం శృతం భవత్యమతం ఏనా శృతం భవత్యమతం మతం అవిజ్ఞాతం విజ్ఞాతం ఇతి కథంను భగవః స ఆదేశో భవతీతి. ఇది చాందోగ్య 6:1:3 ఏం చెప్తుందో అర్థం చేసుకోండి జాగ్రత్తగా. ఏ జ్ఞానము ద్వారా విననిది కూడా తెలిసినట్లు అవుతుందో, చూసారా, ఏ జ్ఞానము ద్వారా విననట్లయినటువంటిది కూడా తెలిసినట్లవుతుందో, ఆలోచించనిది కూడా అర్థమవుతుందో, తెలియనిది కూడా తెలిసిపోతుందో ఆ పరమ జ్ఞానము ఏమిటి అని శిష్యుడు గురువును అడుగుతున్నాడు. అంటే ఒకే పరమ పరమ జ్ఞానము ఏమిటి అని ఏమడుగుతున్నాడు? ఆ పరమజ్ఞానం ఏమిటి అని శిష్యుడు గురువుని అడుగుతున్నాడు. అంటే ఒకే పరమ సత్యాన్ని తెలుసుకుంటే అన్నింటి సారం తెలిసిపోతుంది. చూసారా, భగవద్గీతలో ఒకటే సారం, ప్రాథమిక ఆధ్యాత్మిక మూల సిద్ధాంతం ఏమిటి? నేను శరీరం కాదు, నేను ఆత్మని. అదొక్కటి తెలుసుకోండి, మొత్తం శాస్త్రాలన్నీ మీ కంట్రోల్లోకి వచ్చేస్తాయి. మొత్తం గీతా సారం అంతా మీ కంట్రోల్లోకి వస్తుంది. బ్రహ్మసూత్రాలనండి, ఉపనిషత్తులనండి, వేదాలనండి, సర్వ ఇతిహాసాలు ఏమైనా తీసుకోండి, చివరికి మంచే గెలుస్తుంది, సత్యమే గెలుస్తుంది, ధర్మ మార్గమే నడిస్తేనే వాడే హయ్యెస్ట్ పదవి పొందుతాడు. ఇది చాలా ఈజీగా అర్థమవుతుంది. అందుకనే బీజం మాం సర్వభూతానాం అంటాడు గీతలో. నేను విశ్వాత్మలందరికీ కూడా నేను బీజ స్వరూపాన్ని. బీజాన్ని తెలుసుకుంటే చెట్టు అంతా అర్థమైపోతుంది. మేము బీజం తెలుసుకోకుండా ఆకును పట్టుకున్నాం అనుకోండి, మీకు చెట్టు అర్థం కాదు. కొమ్మను పట్టుకున్నాం అనుకోండి, చెట్టు అర్థం కాదు. బీజంలోకి వెళితే మొత్తం అంత ఆది మధ్యాంతాల జ్ఞానం అంతా మన కంట్రోల్లోకి వస్తుంది. అర్థమైందండి? ఇది అంటే ఒకే పరమసత్యాన్ని తెలుసుకుంటే అన్నింటి సారము తెలిసిపోతుంది. పరమసత్యం అంటే పరమాత్మ. సమగ్ర తాత్పర్యం అండి. ఒకసారి జ్ఞానం గురించి మనం సమగ్ర తాత్పర్యం. ఈ శ్లోకాలు కానీ మంత్రాలు కానీ ఒకే సత్యాన్ని బలంగా చెప్తున్నాయి. ఒకే సత్యాన్ని చెప్తున్నాయి. ఏమిటండి ఆ సత్యము? లౌకిక సమాచారము పరిమిత జ్ఞానము. లౌకికం అంటే ధార్మిక శాస్త్రాలు. మీరు ఎన్ని శాస్త్రాలైన ప్రపంచంలో ఈ భూమండలంపై మనుషులకు అందుబాటులో ఉన్న ప్రతి శాస్త్రం ఏ ధర్మానికి భలే చెందినదైనప్పటికీ కూడా అది భగవంతుడు ఏమంటాడు, ఒక్క జన్మకి మాత్రమే సరిపడే శాస్త్రం. అర్థమైందండి? పరిమిత శాస్త్రము, పరిమిత జ్ఞానం అన్నాడు. లౌకిక సమాచారం. ఆత్మ పరమాత్మ అవగాహన అసలైన సిసలైన జ్ఞానం అంటున్నాడు. నిజమైన జ్ఞానం ఆత్మజ్ఞానం, పరమాత్మ జ్ఞానం. అందుకే గీత 13:11 స్పష్టంగా చెబుతుంది. 13:11 కానీ కొన్ని పుస్తకాల్లో 13:12 ఉంటుందండి. ఏమంటుంది? అధ్యాత్మ జ్ఞాన నిత్యత్వం తత్వజ్ఞానార్థ దర్శనం ఏతత్ జ్ఞానమితి ప్రోక్తం అజ్ఞానం యదతో అన్యద. అధ్యాత్మం అంటే ఏం లేదండి, ఆత్మని ఒరిజినల్ స్టేట్లోకి తీసుకుని వెళ్ళేది జ్ఞానం. మూల స్థితిలోకి అంటే 26 దివ్య గుణాలని చెప్పుకున్నాం కదా 16 అధ్యాయంలోని మొదటి 3 శ్లోకాల్లో. అటువంటి స్థాయికి తీసుకుని వెళ్ళాలి మన ఆత్మ. ఇప్పుడు తామసిక ప్రధానంగా మారిపోయింది. దాన్ని మనం మెల్లిగా యోగాభ్యాసం ద్వారా, రాజయోగ అభ్యాసం ద్వారా దాన్ని మెల్లిగా రజోలోకి తీసుకొని రావాలి. తర్వాత మళ్ళీ సతోలోకి తీసుకొని రావాలి. తర్వాత సతో ప్రధానంగా, సాత్విక ప్రధానంగా అటువంటి స్థితి తీసుకురావాలి. అందుకని అక్కడ ఏం చెప్పాడు? ఏత జ్ఞానమితి ప్రోక్తం, అధ్యాత్మ జ్ఞాన నిత్యత్వం. ఇది అండర్లైన్ చేసుకోండి. ప్రతి ఒక్కరూ కూడా జాగ్రత్తగా పరిశీలించండి. ఈ శ్లోకం ఎందుకు చెప్పాడు ఈ విధంగా. 5 శ్లోకాలు ఉంటుంది జ్ఞానం యొక్క నిర్వచనం. 13 అధ్యాయంలో 7, 8, 9, 10, 11. అర్థమైందండి? ఈ 5 శ్లోకాలు జ్ఞానం అంటే ఏమిటి, ఒక 20 లక్షణాలు చెప్తాడు. అందులో ఆఖరిది సమ్మరైజ్ చేస్తూ ఏమంటాడు? అధ్యాత్మ జ్ఞాన నిత్యత్వం తత్వజ్ఞానార్థ దర్శనం అంటాడు. తత్వజ్ఞానార్థ దర్శనం. అర్థమైందండి? తత్వం ఆధారంగా అంటే ఉన్నది ఉన్నట్టుగా, సత్యత ఆధారంగా తత్వజ్ఞానార్థ దర్శనం. ఆ మిగతా 2, 3, 4 పంక్తులు ఏంటండి? ఏతజ్ఞానమితి ప్రోక్తం అజ్ఞానం యదతో అన్యదా. కేవలము ఆత్మజ్ఞానాన్ని, పరమాత్మ జ్ఞానాన్ని, ఈ రాజయోగాన్ని, దీని ద్వారా ఆత్మ యొక్క మూల స్థాయిలోకి, మూల స్థితిలోకి తీసుకుని వెళ్ళేది మాత్రమే జ్ఞానము. మిగతాదంతా అజ్ఞానం యదతో అన్యదా. మిగతాదంతా కూడా
అజ్ఞానము అని చెప్తాడు. సో ఇదే జ్ఞానము, మిగతావన్నీ అజ్ఞానం. అంటే జ్ఞానం అంటే ఏమిటో చెప్పాడు, అజ్ఞానం అంటే ఏమిటో చెప్పాడు, విజ్ఞానం అంటే కూడా ఏమిటో చెప్పాడు. ఆ జ్ఞానాన్ని జీవితంలో అనుభవం చేస్తే అది విజ్ఞానంగా పరివర్తన చెందుతుంది. అంటే గీతని చూసారా, కేవలం ద్వాపర యుగంలో ఒక అర్జునుడికి మాత్రమే చెప్పడం జరిగింది అనుకుంటే ఎంత నష్టం, అపారమైన నష్టం జరిగిపోయింది. ఇప్పుడు వర్తమానంలో ఉన్న 850 కోట్ల 900 కోట్ల మనుషులకి ఎటువంటి ఆధారం లేకుండా, ఎటువంటి సపోర్ట్ లేకుండా మనం గడుపుతున్నామండి. అర్థమైంది. అందుకనే అంధవిశ్వాసం ఇవన్నీ వచ్చాయి. ఏది మూఢత్వం అంటారు చూసారా, అవజానంతి మా మూఢ, నన్ను మూఢత్వంలో దేహభ్రాంతిలో ఉన్నటువంటి వాళ్ళు నన్ను గమనించలేరు అని చెప్తాడు. నా జ్ఞానం అర్థం చేసుకోలేరు అంటాడు. అర్థమైందండి. సో ఇదే జ్ఞానం, మిగతావన్నీ అజ్ఞానము. తుది సారం అండి. తుది సారం ఏం చెప్తుంది? ఉపనిషత్తులు మరియు గీత ప్రకారంగా ఒక్కసారి సమరైజ్ చేసుకుంటే ఈజీగా అర్థమవుతుంది. 100% ఆధ్యాత్మిక జ్ఞానం మాత్రమే నిజమైన జ్ఞానము. చూసారా, మిగతావన్నీ అజ్ఞానం. 100% ఆధ్యాత్మిక దృష్టికోణంలో అర్థం చేసుకో, నేను ఆత్మని, తండ్రి పరమాత్మ. మిగతావన్నీ ఉపకరణ జ్ఞానం అంట. ఉపకరణం అంటే సాధనాలు. మిగతావన్నీ సాధనాలు. మీ యొక్క జన్మకి ఏదో కోరికలు తీర్చుకోవడానికి కొన్ని సాధనాలు. దానిని దాటుకొని రావాలి, ఉపకరణాన్ని దాటి అసలైన జ్ఞానంలోకి రావాలి. ఏమని చెప్పాడండి? ఆధ్యాత్మిక జ్ఞానం 100% ఆధ్యాత్మిక జ్ఞానం మాత్రమే నిజమైన జ్ఞానము, మిగతావన్నీ ఉపకరణ జ్ఞానం మాత్రమే. ఉపకరణ జ్ఞానం అంటే ఏంటంటే జీవితాన్ని నడిపించడానికి ఉపయోగపడే బాహ్య లేదా లౌకిక జ్ఞానము. మనం ఇప్పుడు జీవితాన్ని నడిపించాలి. ఇప్పుడు అంటున్నాం, పిల్లల్ని పోషించుకోవాలి, భార్య బిడ్డలు పోషించుకోవాలి, ఇల్లు కట్టుకోవాలి, కారు కొనుక్కోవాలి, వ్యవహారం పిల్లల్ని చదివించుకోవాలి, మనం ఉద్యోగం చేయాలి, వ్యాపారం చేయాలి, డబ్బు సంపాదించుకోవాలి, ఇవన్నీ పోగు చేసుకోవాలి, ఈ సుఖాలు అనుభవించాలి. ఇదంతా కూడా ఉపకరణ జ్ఞానం అంటున్నాడు. బాహ్య జీవితాన్ని నడిపించడానికి ఉపయోగపడే బాహ్య లేదా లౌకిక జ్ఞానము, కానీ ఆత్మ సాక్షాత్కారాన్ని నేరుగా ఇవ్వనటువంటి జ్ఞానం ఆత్మ సాక్షాత్కారాన్ని చేయించదు. అది ఆధ్యాత్మిక దృష్టికోణంలో వెళితేనే మీకు అది ఆత్మ సాక్షాత్కారము, పరమాత్మ సాక్షాత్కారము జరుగుతుంది. ఉపకరణ అంటే సాధనము, ఇన్స్ట్రుమెంటు, టూల్ అంటారు. అంటే ఆత్మ పరమాత్మ ప్రస్తావన ఉంటుంది. భలే వాళ్ళు ఆత్మ అనే పదం వాడతారు, చనిపోయినప్పుడు వాడతారు, పరమాత్మ అనే పదం వాడతారు, మళ్ళీ ఎవరెవరినో పెట్టుకుంటూ పరమాత్మ అని వాడేస్తారు. కానీ అసలైన పరమాత్మ యొక్క సత్యపరిచయం ఉందా? నామ రూప దేశ కాల గుణ కర్తవ్య సంబంధం ఏదైతే 7 కోణాలలో భగవద్గీతలో చాలా స్పష్టంగా ఇప్పటికే మనం చర్చించుకున్నాం. ఇప్పుడు మనం చివరికి చేరుకుంటున్నాం. 588 అంటే ఏంటి? సుమారు 600 ఎపిసోడ్స్, అంటే 300 గంటలు మనం చర్చించుకున్నాం. ఒక్కో ఎపిసోడ్ అరగంట చొప్పున. అర్థం చేసుకోండి. అందుకని ఆత్మ పరమాత్మ ప్రస్తావన ఉంటుంది, తెలుసును, కానీ దాని లోతుల్లోకి వెళ్ళేటువంటి శక్తి ఉండదు వాళ్ళలో. ప్రస్తావన ఉంటుంది కానీ స్వతహాగా మోక్షాన్ని మరియు స్వర్గ ప్రవేశానికి అర్హతను ఇవ్వని జ్ఞానము. ఇదేమన్నాడు? ఉపకరణ జ్ఞానం అన్నాడు. అర్థమైందండి. ఈ విధంగా ఉపకరణ జ్ఞానం అంటే ఒక సాధన. ఉపకరణ జ్ఞానం అంటే ఉదాహరణ ఇస్తున్నాడు ఇక్కడ. అయిపోయిందండి, ఇంకొక 4 లైన్లు ఉన్నాయి. ఉపకరణ జ్ఞానం అంటే ఉదాహరణ ఏమిటి? భాషలు. ఉపకరణ జ్ఞానం అంటే భాషలు. చూసారా, భాషలు ఉన్నాయి కదా, తెలుగు, ఇంగ్లీష్, ఉర్దూ, ఇలా ఎన్నో భాషలు ఉన్నాయి. కొన్ని వందల భాషలు ఉన్నాయి ప్రపంచం మొత్తం మీద. ఇటలీకి వెళ్తే ఇటాలియన్, ఫ్రెంచ్కి వెళ్తే ఫ్రాన్స్ అంటాడు, స్పానిష్, ఇంగ్లీషు, హిందీ, మన దేశంలోనే బోల్డ్, మలయాళం, తమిళ్, ఇవన్నీ ఉన్నాయి. సో భాషలు. నెక్స్ట్ గణితము, ఉపకరణ శాస్త్ర జ్ఞానం. వినండి, ఉపకరణ అంటే మన జీవితాన్ని పోషించుకోవడానికి జ్ఞానం. భాషలు, గణితము, వైద్యము, శాస్త్ర విజ్ఞానము, టెక్నాలజీ, వేద వ్యాకరణము, జ్యోతిష్యము, తర్కశాస్త్రము, ఇవన్నీ జీవితానికి ఉపయోగపడతాయి. అంటే ఈ ఒక్క జీవితాన్ని నిలబెట్టుకోవడానికి పనికొస్తాయి. ఆధ్యాత్మికంగా వెళ్ళలేరు ఇవన్నిటి మీద ఉపయోగపడుతుంది. కానీ నేను ఎవరు అనే ప్రశ్నకు తుది సమాధానం ఇవ్వవు. అర్థమైందండి. వేదాలు, శాస్త్రాలు మొదలైనవి అపరావిద్య. అక్షర బ్రహ్మాన్ని తెలిపే జ్ఞానము పరావిద్య. అక్షర బ్రహ్మ అంటే అవినాశి బ్రహ్మ, అంటే పరమాత్మ. పరమాత్మని తెలిపేటువంటి జ్ఞానము పరావిద్య. పరమ అంటే చైతన్య విద్య, ఇది జడ విద్య, జడ చైతన్యం అన్నమాట. అందువలన అపరావిద్య ఉపకరణ జ్ఞానము. అపరావిద్య అంటే ఉపకరణ జ్ఞానము, పరావిద్య ఆత్మజ్ఞానము, పరమాత్మ జ్ఞానము, జీవిత సత్యాన్ని తెలియజేసే పరమ జ్ఞానము. జ్ఞానం గురించి ఎంత డీటెయిల్డ్గా చూసారు, ఇవన్నీ కూడా తెలుసుకుంటే మనం బ్రాహ్మణత్వంలోకి వస్తాం. ఆధ్యాత్మిక దృక్పథం, ఆఖరి మహావాక్యం అండి. ప్రపంచ విద్యలు జీవితము నడపటానికి అవసరం.
ప్రపంచ విద్యలు జీవితం నడపడానికి అవసరం. అవన్నీ ఉండకూడదని చెప్పడం లేదు. అవి జీవితం, ఒక జీవితాన్ని కాస్త పొట్టపోషించుకోవడానికి, భార్య బిడ్డల్ని పోషించడానికి ఇవి అవసరం. కానీ ఆత్మశాంతి, పవిత్రత, ముక్తి, జీవన్ముక్తి ఇవ్వలేవు. నేను ఆత్మను అనే జ్ఞానం మాత్రమే నిజమైన పరివర్తనను తెస్తుంది. ఇక్కడతో మనం జ్ఞానం అనే అంశంపై మన చర్చని ఇక్కడ ముగించుకుందామండి. తదుపరి ఎపిసోడ్లో ఇంకా 2 గుణాలు ఉన్నాయి, లక్షణాలు ఉన్నాయి. బ్రాహ్మణులు ఉండవలసిన లక్షణాలు 2, ఒకటి విజ్ఞానము, రెండవది ఆస్తిక్యం. ఈ 2 అంటే విశ్వాసము. ఈ రెండింటిని కూడా చర్చించుకొని మనము పూర్తి చేసుకుందామండి. అంతవరకు సెలవు. అందరికీ నమస్కారం. లోకా సమస్త సుఖినో భవంతు. ఓం శాంతి. శ్రీమద్ భగవద్గీత ఆధ్యాత్మిక రహస్యాలు శీర్షికలో ధారావాహిక ప్రసంగం చేసిన శ్రీ త్రినాథ్ గారికి ధన్యవాదాలు. నమస్కారం అండి.